హలో గైస్, నా పేరు మైత్ర ఒకటి మన ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నుంచి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వారణాసి సినిమా గురించి ఎంటైర్ ఇండియా వెయిటింగ్ అండ్ ఎంటైర్ ఇండియా డిస్కషన్కి కూడా సిద్ధమైపోయింది. ఎందుకంటే రామాయణ ఇప్పుడు రిలీజ్ అవుతుంది. సో రామాయణ రిలీజ్ అయిన తర్వాత రామాయణ వర్సెస్ వారణాసి కంపారిజన్స్ అనేవి పక్కాగా పుడతాయి. అండ్ వాటి కోసం కూడా చాలామంది వెయిటింగ్ యాక్చువల్లీ వారణాసి సినిమా కోసం. సో అదనమాట సిచ్యువేషన్. సో వారణాసి ఈస్ వెరీ వెరీ హ్యూజ్ మూవీ, లైక్ బిగ్గర్ దాన్ ఎనీ మూవీ దట్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీ హ్యాస్ విట్నెస్డ్ అన్నట్టు ఉంటుంది. సో అలాంటి ఒక సినిమా. సో దానికి సంబంధించి రాజమౌళి గారు మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చారనమాట. సో వాటి గురించి ఈ వీడియో తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనము ఇప్పటివరకు మనకి ఆ గ్లిమ్స్ ఏదైతే వచ్చిందో, ఇంట్రడక్షన్ టు ద వరల్డ్ ఆఫ్ వారణాసి అంటే వరల్డ్ ఆఫ్ వారణాసి ఏదైతే వచ్చిందో, సో దాంట్లో మనకు కనబడినవి ఏంటి? ఆఫ్రికా, అంటార్టికా, తర్వాత లైక్ ఉగ్రవతి కేవ్, వారణాసి ఘాట్, మణికర్ణిక ఘాట్, తర్వాత రామాయణ టైము. సో ఇవి బేసిక్గా మనకు కొన్ని కనిపించాయి. సో మనకేంటంటే ఈ లొకేషన్స్ అన్నీ కూడా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. అయితే బేసిక్గా రామాయణ మాత్రమే కాదు, రోమ్కి సంబంధించిన ఏదో ఒకటి కూడా ఉందని చెప్పి బయట అయితే సర్క్యులేట్ అవుతుంది. బట్ ఎక్కడో తేడా కొడుతున్న విషయం ఏంటంటే, మొత్తం అన్ని ఆర్టికల్సే. నేను చూసినవన్నీ కూడా అంటే నేషనల్, ఇంటర్నేషనల్ ఇవన్నీ కూడా ఆర్టికల్స్ చూసా. సో వాళ్ళు ఆయన ఎక్కడో ఆయన ఏన్షియంట్ రామాయణ అంటే వాళ్ళకి అర్థం కాక అది ఏన్షియంట్ రోమ్ అని రాస్తే, సో ఆ తర్వాత మనోళ్ళు కూడా ఏన్షియంట్ రోమ్ అని రాశారేమో అని నా డౌటు. బట్ లేదంటే అది కూడా ఉండొచ్చేమో. ఎందుకంటే రోమన్ సివిలైజేషన్ అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్ సివిలైజేషన్, చాలా అంటే చాలా హ్యూజ్ సివిలైజేషన్. సో అలాంటి ఒక సివిలైజేషన్ గురించి కూడా మేబీ ఉండే ఛాన్స్ ఉంది కదా. మరి ఇంత పెద్ద గ్లోబ్ ట్రోటింగ్ అండ్ టైమ్ ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్ అన్నప్పుడు రామాయణ అని మాత్రమే కాదు, లైక్ రోమ్ గురించి కూడా తిరిగే అవకాశాలు కూడా ఉంటాయి కదా. సో మేబీ అలా కూడా ఉండుండొచ్చేమో అన్న ఒక ఎలిమెంట్ అయితే ఉంది. అది కూడా తిరుగుతుంది మైండ్లో. బట్ నాట్ ష్యూర్ ప్రస్తుతానికైతే. సో అది ఎంతవరకు వాస్తవం అనేది మనకైతే తెలియదు. బట్ రామాయణ ఎలిమెంట్ అయితే ఉంది, అది మనకందరికీ తెలిసింది. సో అదనమాట పరిస్థితి. అండ్ షూటింగ్ అప్డేట్ విషయానికి వచ్చినట్టయితే 3 నెలల క్రితం ఎంత అయిందో ఇప్పుడు అంతే అయింది. అంటే ఆయన 3 నెలల నుంచి అంటే ఆయన కాదు, ఆ టీములు కావచ్చు, అంటే ఆయన వేరే ఇంటర్వ్యూల్లో కావచ్చు, కార్తికేయ గారు కావచ్చు, లేదంటే ఎవరైనా సరే పృథ్వీరాజ్ గారు కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడుతున్న దాన్ని బట్టి మనకు వచ్చిన ఇన్ఫో 3 నెలల క్రితం అంతే ఉంది, ఇప్పుడు అంతే ఉంది. 80% షూటింగే ఫినిష్ అయింది ఇప్పటికీ కూడా. సో ఇంకా ఎక్కువే షూటింగ్ బ్యాలెన్స్ అయితే ఉంది. అప్రాక్సిమేట్లీ ఒక 3 మంత్స్ వరకు షూటింగ్ అయితే బ్యాలెన్స్ ఉంది. 20% ఆఫ్ షూటింగ్ అయితే బ్యాలెన్స్ ఉంది. కాకపోతే ఒకటి, ఇప్పుడు మేజర్ సీక్వెన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా షూట్ చేస్తారు. సో ఇది ఒక్కటి మటుకు, అంటే చిన్న చిన్న సీన్స్ ఉంటాయి కదా, అవి మటుకు ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది. లైక్ కన్వర్జేషన్స్, డైలాగ్ ఓరియంటెడ్ సీన్స్, క్లోజప్ షాట్స్, మాంటేజ్ షాట్స్, సాంగ్స్కి ఇవన్నీ బ్యాలెన్స్ ఉంటాయి కదా. సో అవి మటుకు ఇంకా ఉండిపోయి అవైతే ఇంకా ఫినిష్ కాలే. సో మేబీ అవైతే ఇంకా టైం పట్టచ్చు నాకు తెలిసి. సో నది అంటున్నా కదా, ఇది ఆగస్ట్. సో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఎండింగ్ నాటికి కానీ, నవంబర్ నాటికి కానీ మోస్ట్లీ ఓకే. సో షూటింగ్ అనేది ఫినిష్ అయిపోద్ది, పక్కాగా ఫినిష్ అయిపోద్ది. సో వన్స్ షూటింగ్ అనేది ఫినిష్ అయిపోయిన తర్వాత ఇక పోస్ట్ ప్రొడక్షన్ ఆల్రెడీ నడుస్తూ ఉంది. బేసిక్గా వారణాసికి ఏం చేస్తున్నారంటే, అంటే చాలా సినిమాలు, హాలీవుడ్ మూవీస్ ఇలాగే చేస్తూ ఉంటాయి. సో ఒక సీన్ షూట్ చేయడం, అది పోస్ట్ ప్రొడక్షన్కి ఇచ్చేయడం, అది విఎఫ్ఎక్స్ వర్క్ వాళ్ళు చేస్తూ ఉంటారు. సో రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండడం, అవన్నీ చేస్తుంటారు. సో అలాగే ఉంటుంది. సో మన దగ్గర కూడా ఇప్పుడు వారణాసికి సేమ్ అదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు అనమాట. పోస్ట్ ప్రొడక్షన్ అనేది సినిమా అంతా షూట్ అయిపోయిన తర్వాత కాకుండా, సినిమా ఓ పక్క నడుస్తుండగా మరో పక్క యూనో అలా తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఆబ్వియస్లీ బాగా గట్టిగానే ప్లాన్ చేసి ఉంచుతున్నారు. సో ఒకవేళ నవంబర్ నాటికి పోని, అక్టోబర్ కూడా కాదు పోని, ఇంకా డిలే అయింది అనుకుందాం పోని. సో నవంబర్ నాటికి ఒకవేళ షూటింగ్ ఏమంటారు, ఒకవేళ షూటింగ్ పూర్తి అయిపోయినా కూడా, సో మనకి పోస్ట్ ప్రొడక్షన్ అవ్వడానికి ఇంకొక 3 మంత్స్ సరిపోద్దని టాకు. సో మార్చ్ మిడ్ నాటికి కంప్లీట్గా పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయి కాపీ అంతా కూడా రెడీ అయిపోతుంది అన్న ఒక పాయింట్ అయితే ఉంది. సో ఒకవేళ అదే కనుక వాస్తవమైనట్టయితే ఇంకా పర్ఫెక్ట్గా ఆన్ డేట్ రిలీజ్ అవుతుంది. సో చెప్పిన డేట్కి సినిమా రావడం అనేది ఇదే మొదటిసారి అవుతుంది రాజమౌళి గారికి. అంటే ఇంతకుముందు ఎప్పుడు అలా రాలేదు ఆయన. సో బాహుబలి 2కి వచ్చినట్టు ఉన్నారు. సో బట్ మిగతా వాటి దేనికి కూడా చెప్పిన డేట్కి అయితే రాలేదు. సో అంటే అంతకుముందు వచ్చారులేండి, ఆ స్కేల్ పెరిగిన తర్వాత చెప్తున్నాను నేను. సో RRR బేసిక్గా చాలాసార్లు పోస్ట్పోన్ అయింది.
సో అందుకని అదొక కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆయన మీద. సో ఆయన బాగా టైం తీసుకుంటారు, ఎక్కువ ఎఫర్ట్ ఆయన్ని అని చెప్పి. సో అలా సరే మరి చూద్దాం, అది సిచ్యువేషన్. సో బేసిక్గా ఇలాగా వారణాసి షూటింగ్ అయితే నడుస్తోంది. సో మహేష్ బాబు గారు, పృథ్వీరాజ్ గారు, ప్రియాంక చోప్రా మొత్తం అందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఎప్పటికప్పుడు మూవీని కావాల్సిన విధంగా ప్రమోట్ చేస్తున్నారు. సో ఇండియా వైడ్గా రాజమౌళి గారు చూసుకుంటారు. అండ్ బేసిక్ ఇంకొకటి, రాజమౌళి గారికి ఎలా అంటే ఈ పోస్ట్ ప్రొడక్షన్ అనేది ఫిబ్రవరి ఎండింగ్ నాటికే ఫినిష్ అయిపోవాలి. ఎందుకంటే ఆయన ప్రమోషన్స్కి చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నారు ఆయన. అండ్ మేబీ ప్రమోషన్స్ చేస్తూ మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ అలా చేస్తారు నాకు తెలిసి. ఎందుకంటే 120 కంట్రీస్లో 200+ లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతున్న సినిమా ఇది. ఓవర్సీస్ నుంచి బీభత్సంగా మార్కెట్ రావాల్సి ఉంటుంది మనకి, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ ఆడియన్స్ రావాలి మనకి. ఓకే, సో మనకేంటంటే ఓవర్సీస్లో ఉన్న తెలుగు ఆడియన్స్, ఓవర్సీస్లో ఉన్న హిందీ ఆడియన్స్, తమిళ్, మలయాళం, కన్నడ వీళ్ళు కాదు, రాజస్థానీ ఆడియన్స్, పంజాబ్ ఆడియన్స్ వాళ్ళు కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది ఎవరు అంటే వెస్టర్న్ ఆడియన్స్. అంటే వీళ్ళు కావాలి, వాళ్ళు కావాలి. మెయిన్ ప్రమోషనల్ టార్గెట్ అనేది వాళ్ళు అవుతారు. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ రాజమౌళి గారి పేరు అనేది మోస్ట్లీ ఎనఫ్. సో వీళ్ళందరికీ కూడా సో ఆ బేసిస్ మీద ప్రమోషన్స్ గట్టిగా చేస్తారు ఆయన. సో జేమ్స్ క్యామరూన్, స్టీవెన్ స్పీల్బర్గ్ వీళ్ళతో కూడా ఏమైనా ఉండొచ్చు ప్రమోషన్స్, రుజో బ్రదర్స్తో ఉండొచ్చు, ఏమో ఇంకా ఆ టైంకి ఎవరితో కొలాబ్ అవుతారో, ఏ టైప్ కొలాబరేషన్స్ పెడతారో ఏం ఐడియా లేదు మనకి. కాకపోతే దెర్ ఇస్ ఎ ఛాన్స్ అలా జరగడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో వెస్ట్రన్ పీపుల్తో కూడా గట్టిగా ప్రమోషన్స్ అనేవి చేయించడం. సో మేబీ అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి సో అది కూడా గట్టిగానే పీపుల్కి తీసుకొని వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఎవ్రీథింగ్ అమెరికన్ మీడియా మొత్తం వాటికి అటెండ్ అవ్వచ్చు. సో వాళ్ళు దాన్ని గట్టిగా ప్రమోట్ చేయొచ్చు. సో వాట్ ఎవర్ ఏదైనా జరిగే అవకాశం అయితే ఉంది. సో మన వాళ్ళని పెద్దగా ఇన్వైట్ చేయరు తెలుగు మీడియాని. ఎందుకంటే తెలుగు మీడియా బేసిక్గా ఎట్లా అంటే రామాయణ టీము ఇస్తున్న హైప్ ఏదైతే ఉందో వీళ్ళకి ఆ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో రాజమౌళి గారికి అదంతా అక్కర్లా. ఎందుకంటే రాజమౌళి గారి సినిమా వస్తుంది అంటే ఎటువంటి మీడియా అవసరం లేకుండానే ఆ సినిమాకి హైపు, ఆ సినిమాకి మార్కెటింగ్ అన్నీ జరిగిపోతాయి. సో అందుకని పీపుల్ బేసిక్గా రాజమౌళి గారికి వీళ్ళు అవసరం లేదు, వీళ్ళకి రాజమౌళి గారు అవసరం. సో అందుకని వీళ్ళు బేసిక్గా కొంతమంది కొంచెం ఉంటాయి, కొంచెం నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటుంటారు, అది వేరే విషయం. సో బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకటైతే క్లియర్, అది ఏంటంటే వారణాసి అయితే ఆన్ డేట్ అంటే ఏదైతే మనకు డేట్ ఇచ్చారో ఆ డేట్కి రిలీజ్ అయ్యే సూచనలు అయితే కనబడుతున్నాయి ప్రస్తుతానికైతే. బట్ వస్తుందా అంటే ఏమో చెప్పలేము మనం. ఎందుకంటే రాజమౌళి గారి సినిమా, సో లాస్ట్ మినిట్ దాకా మనం క్లారిటీ అయితే ఇవ్వలేము అది వస్తుందా లేదా అనేది. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే మటుకు షూటింగ్ బాగా నడుస్తోంది. సో అందరూ కూడా అంటే ఇంకా వేరే ప్రమోషన్స్ అన్నీ అయిపోయాయి, ఫ్రాన్స్లో ప్రమోషన్స్ కావచ్చు, వేరే ప్రమోషన్స్ అన్నీ అయిపోయాయి ఆల్రెడీ. సో నెక్స్ట్ ఇంకా తర్వాత ఇంకా యూనివర్సల్ ప్రమోషన్స్, లేదంటే నార్త్ అమెరికా ప్రమోషన్స్, సౌత్ అమెరికా ప్రమోషన్స్ అన్నీ చేస్తారు, ఆఫ్రికన్ ప్రమోషన్స్ అన్నీ ఉంటాయి. ఆఫ్రికాలో ఎలాగో గవర్నమెంట్లే ప్రమోట్ చేస్తున్నాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం కూడా లేదు నన్ను అడిగితే. అక్కడ ఇంకా ఈజీ, ఎందుకంటే అక్కడ షూట్ చేశారు కదా. సో దానివల్ల ఏంటంటే కొంచెం వాళ్ళే ప్రమోట్ చేస్తున్నారు. బికాస్ దీనివల్ల ఆఫ్రికన్ టూరిజం పెరుగుతుందేమో అన్న ఉద్దేశంతో. లైక్ అంతే కదా, ఇప్పుడు ఒక సినిమా ఇప్పుడు గ్లోబల్గా సక్సెస్ అయింది అనుకోండి అబ్బా, ఇప్పుడు ఆఫ్రికన్ టూరిజం బాగా పెరుగుతుంది కదా. సో అందుకని సో అదేదో యాంబర్స్ వల్లి వైల్డర్నెస్ ఉంది, సో దానికి మేబీ పెరగచ్చు టూరిస్టులు. సో అలా అనమాట, ఆ బేసిస్ మీద ఆలోచిస్తున్నారు. సో వాళ్ళ టూరిజం బాగా గ్రో అవుతుంది అన్న సెన్స్లో కూడా వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ కంట్రీకి ఎంతో కొంత ఉపయోగపడాలి, అలా ఆలోచిస్తారు. సో వారణాసి ఎయిమింగ్ ఫర్ బిగ్గర్ థింగ్స్ అండ్ షూటింగ్ కూడా దానికి తగ్గట్టే నడుస్తోంది. బట్ ఏమో చూడాలి, ఇట్స్ లైక్ ఏ హ్యూజ్ ఎక్స్పెరిమెంట్, చాలా చాలా హ్యూజ్ ఎక్స్పెరిమెంట్, కాస్ట్ పరంగా కూడా అండ్ కాన్సెప్ట్ పరంగా కూడా. సో డెఫినెట్గా మైండ్ బ్లోయింగ్ ఉంటుంది అనేది వాస్తవం. కథ ఏ రేంజ్లో, ఎంత స్థాయిలో, అది ఒక్కటే క్వశ్చన్ మార్క్ అంతే. సో ఇంకా ఈ రామాయణ సీక్వెన్స్ అది చూసిన తర్వాత రామాయణ పార్ట్ 2 పరిస్థితి ఏందో ఊహించుకుంటేనే పాపం బాధేస్తుంది. ఎందుకంటే మోస్ట్లీ పోస్ట్ వారణాసి రామాయణ పార్ట్ 2 చూడడానికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. అంటే రాముడిగా ఇంకొకరిని ఊహించుకోలేరు, అది కదా వచ్చిన సమస్య. సో రాముడిగా, కృష్ణుడిగా మహేష్ బాబు గారు సూట్ అయినట్టు ఇంకెవ్వరు సూట్ కారు. సో బేసిక్గా రామాయణకు కూడా ఇనీషియల్ కాస్టింగ్ వీళ్ళే, మహేష్ బాబు గారును హృతిక్ రోషన్, దీపికా పదుకునే. మహేష్ బాబు గారు ఏమో రాముడిగా, హృతిక్ రోషన్ ఏమో రావణాసురుడిగా, దీపికా పదుకునే ఏమో సీతగా. అయితే మహేష్ బాబు గారు నో చెప్పారు అండ్ బాలీవుడ్ వాళ్ళతో వద్దులే అని చెప్పి, అండ్ ఇక్కడ వచ్చి యూనో వారణాసి తీస్తున్నారు. సో మహేష్ బాబు గారికి పర్లా,
ఆయనకి ఏదైతే అక్కడ కొంచెం ఒక ఆపర్చునిటీ పోయిందో, బట్ ఇక్కడ అది దానికంటే పెద్ద స్కేల్ సినిమా వచ్చింది. హృతిక్ రోషనే రావణాసురుడిగా ఒప్పుకొని ఉంటే బాగుండేమో. బట్ ఒకవేళ హృతిక్ రోషన్ ఒప్పుకొని ఉంటే ఎలా ఉండేది అంటారు? యష్షే బాగా సూట్ అయినట్టున్నాడు కదా, అంటే ఆ బియర్డ్, ఆ లుక్ అదంతా బాగా యాప్ట్ అయింది. సో అది అది కూడా ఉందిలేండి. సో బట్ హృతిక్ రోషన్ ఒప్పుకొని ఉంటే ఇట్ విల్ బీ ఆన్ డిఫరెంట్ లెవెల్ ఏమో మేబీ. సో అదే మరి సిచ్యువేషన్. సో గైస్ ఇది పరిస్థితి. సో మూవీ అయితే ఆన్ ట్రాకే ఉంది. సో ఏప్రిల్ ఎండ్ రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే హాలీవుడ్ మూవీస్ కూడా కొన్ని రిలీజ్ అవుతున్నాయి. సో థియేటర్స్ కొంచెం ఇబ్బంది. ఐమాక్స్ థియేటర్స్ అయితే దొరుకుతాయి, బికాస్ ఐమాక్స్ వాళ్ళతో ఆల్రెడీ అగ్రిమెంట్ ఉంది కాబట్టి. ఐమాక్స్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు కాబట్టి ఐమాక్స్ వాళ్ళ అయితే థియేటర్లు దొరుకుతాయి. కానీ బట్ ఇంకా వేరే కూడా చూడాలి కదా, ఇంకా చాలా పెద్ద పెద్ద థియేటర్స్ బోర్డు ఉంటాయి. సో అవన్నీ చూసుకోవాలి. సో వాటికి ఎలా ఉంటుంది ఏంటనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. ఇంకా అది మరి పరిస్థితి. సో లెట్స్ సీ. సో మీ ఒపీనియన్ ఏంటి? ఏప్రిల్ 7కి వస్తుంది అనుకుంటున్నారా లేదా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ గైస్ దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మా ఇద్దరు అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా నెక్స్ట్ వీడియో. బై బై.